ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటాం. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే బాగుందంటే ఏ విధంగా బాగుంది చెప్తారు ఒకసారి? అంటే ఈ పథకాలు ఉపయోగ కుర్రోళ్ళకి కానీ, అలాగే ఆడవాళ్ళకి ఆసరా పథకం కానీ, ఈ అలాగే అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇలాంటివన్నీ ఇస్తున్నాడు. దానివల్ల బాగుందని. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ పథకాలు వచ్చాయి మీకు? ఇంత ముందు ఎప్పుడే ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు అమలులోనూ రైతు భరోసా ఇస్తాను, బాండ్లు ఇచ్చాడు కానీ డబ్బులు వేయలేదు. అలాగే డ్వాక్రా వాళ్ళకి మాఫీ అన్నాడు, అలాగే డబ్బులు వేయలేదు. ఈయన అయితే అన్న ప్రకారంగా ఇస్తున్నాడు. అలాగే మీ ఊళ్ళో సచివాలయం కట్టారా? సచివాలయం కట్టారు, అలాగే సీసీ రోడ్లు వేశారు. సచివాలయం కట్టడం వల్ల ఎటువంటి పనులు అవుతున్నాయి? క్యాస్ట్ ముక్కలు కానీ, ఏమైనా పాస్బుక్లు కానీ వెంటనే ఎల్లుబడికి వెంటనే స్పందించి పనులు అవుతున్నాయి. మరి ఇవి రాకముందు ఎన్ని ఇబ్బందులు పడేవారు? ఈ పచ్చాంగా గోలకొండలు వెళ్ళి తిరగడం, 4-5 సార్లు తిరగడం ఇవన్నీ చేసినా అవి కావు. ఇప్పుడైతే వెంటనే దరఖాస్తు పెట్టుకుని వెంటనే అవుతున్నాయి. అలాగే జగన్ గారు పార్టీలు చూసి ఇస్తున్నారా పథకాలు, లేకపోతే పేదవాడు ఎవరికైనా ఇస్తున్నారా? పార్టీలు అని చూడలేదు. ప్రతి ఒక్కరు సచివాలయానికి వెళ్ళి వాలంటీర్లు వ్యవస్థ వేశారు. వాళ్ళు వాలంటీర్లు తీసుకొని వాళ్ళే దగ్గరుండి చేయించి ప్రతి ఒక్కరికి పార్టీ అన్నది లేదు. తెలుగుదేశం, కాంగ్రెస్ అని, వైఎస్ఆర్ అని అన్న విధానం లేకుండా చేస్తున్నారు. అలాగే మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు వస్తున్నారు. ఎలా ఉంటుందంట? మళ్ళీ జగనే వస్తాడు. ఏం చేద్దంటే ఇంత మంచి పథకాలు చేయడం వల్ల మళ్ళీ ఆయనకే ఓట్లు అందరూ వేద్దాం అనేసి అనుకుంటున్నాను. అలాగే మరి బాబు గారు ఏదేదో హామీలు ఇస్తున్నారు. అవన్నీ ఇంత ముందు చేసింది కొత్త కాదు కదా. కొత్తడు అయితే నమ్మడానికి. ఇంత ముందు ఆల్రెడీ ఇంత చేస్తాం, అది చేస్తాం అనేసి అన్నాడు. ఏది చేయలేదు. ఈ రోజు చేస్తాడండి. అదే జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ఆయన మాట ప్రకారంగా ఎలక్షన్లో ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ప్రకారంగా చేశాడు. మరి అలాగే నెక్స్ట్ మీ ఓటు ఎవరికి వేస్తారంట? మళ్ళీ జగన్ గారికి ఇస్తాం.